నెక్స్ట్, తాగునీటికి తిప్పలేట, ఎల్నినో ఎఫెక్ట్తో కష్టాలు తప్పవేమో అన్న ఆందోళన. లోయర్ మానేరు డ్యాంలో అడుగంటిన జలాలట. ఓరు నాయన, ఘోరంగా ఉంటుందిగా పరిస్థితి. వర్షాలు లేవు, పై రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు లేవు. గోదావరి, కృష్ణ అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీలు మొత్తం అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే వట్టిపోయి కనిపిస్తున్న ప్రాజెక్టులు. డెడ్ స్టోరేజీకి చేరిన ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టులు. జూలై చివరి నాటికి వరదలు మొదలు కాకపోతే కష్టమే అని అభిప్రాయాలట. జూలై చివరి నాటికి కూడా ఈ వరదలు స్టార్ట్ కాకపోతే కష్టాలు తప్పవట. ఎల్నినో గండం తరుముకొస్తుండడంతో తాగునీటిపైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు వట్టిపోయి కనిపిస్తున్నాయి. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయినాయి. ఎగువన ప్రాజెక్టులది కూడా అదే పరిస్థితి. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరమేమీ లేదని అధికారులు చెబుతున్నా ఆ తర్వాత వర్షాలు, వరదలు రాకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఋతుపవనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయినాయి. 10 రోజులుగా ఉన్న చోట నుంచి కదలట్లేదట. ఇగో గ్రేటర్ పైన ఎల్నినో ఎఫెక్ట్, వానలు లేక నీటి సమస్య, వాటర్ బోర్డు పొదుపు చర్యలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 30 నుంచి 40% నీటి కోత, స్విమ్మింగ్ పూల్స్కు పూర్తిగా సరఫరా నిలిపివేత, వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ అట. ఆపేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ స్విమ్మింగ్ పూల్స్ని ఇంకా వేరే వాటిని ఆపినా ఇబ్బంది లేదు. ఫస్ట్ ప్రజలకి ఈ అవసరాల కోసం, తాగునీటి కోసం వాటర్ కావాలి కదా. వర్షాలు పడడానికి అనువైన వాతావరణం లేకపోవడంతో కృష్ణా, గోదావరి నదీ పరివాహకంలో చుక్క వర్షం కూడా పడట్లే. ఈ 2 నదుల జన్మస్థలం మహారాష్ట్రలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ వర్షాలు పడితే గానీ ఆ 2 నదులకు వరదలు మొదలయ్యే అవకాశం లేదు. కానీ అక్కడ ఇప్పుడిప్పుడే వర్షాలు పడే దాఖలాలు కనిపించట్లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పైన రాష్ట్రాల వర్షం పడితే కదా మనకి నీళ్ళు వచ్చాయి. సో ఆడ కూడా వర్షాలు పడతలేవు. జూలై చివరికల్లా వరదలు మొదలవ్వాలి. వచ్చే 2 నెలల వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్తో పాటు గోదావరిలోని పలు రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీళ్లు ఉన్నాయి. కానీ జూలై చివరి వరకు వరదలు మొదలు కావాలని, లేకపోతే హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తప్పవంటున్నారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తుండడంతో దాదాపుగా ఖాళీ చేసిరట. అక్కడి నుంచి నీళ్లు రావడం లేనట్టే. ఇక నాగార్జున సాగర్ నుంచి రోజుకి 1500 క్యూసెక్ల చొప్పున డ్రింకింగ్ వాటర్ కోసం సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 142 టీఎంసీల నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజీ 112 టీఎంసీలు పోగా మరో 32 టీఎంసీల నీళ్లు ఉంటాయి. శ్రీపాద, ఎల్లంపల్లి నుంచి సిటీకి ప్రస్తుతం 45 MD నీటిని తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నది. పైనుంచి వరదలు మొదలైతే తప్ప ఇక్కడ నుంచి సిటీకి సరఫరా చేసే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నింట్లో అదే పరిస్థితి. ఇగో ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 127 టీఎంసీలు అయితే ప్రస్తుతం 22 టీఎంసీలే ఉందట. నిరుడు ఈ సమయానికి 70 టీఎంసీలు ఉన్నాయట. నారాయణపూర్లో పూర్తి సామర్థ్యం, ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలు అయితే 24 టీఎంసీలు ఉన్నది. తుంగభద్ర 105 టీఎంసీలకు గాను 9 టీఎంసీలు, జూరాల 9 టీఎంసీలకు గాను 7 టీఎంసీలు, శ్రీశైలం 215 టీఎంసీలకు గాను పూర్తి సామర్థ్యం, ప్రస్తుతం మాత్రం కేవలం 42 టీఎంసీలే ఉన్నది. నాగార్జున సాగర్ 312 టీఎంసీలకు గాను 142 టీఎంసీలు, జైక్వాడి 102 టీఎంసీలకు గాను 47 టీఎంసీలు. ఇట్లా అన్నిట్లలో సేమ్ సిచ్యువేషన్. ఇగో అప్పర్ మానేరు 2.2 టీఎంసీకి గాను 0.66 టీఎంసీ, ఎల్లంపల్లి 20కి గాను 7, మిడ్ మానేరు 27కి గాను 7, లోయర్ మానేరు 24 టీఎంసీలకు గాను కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. కడెం ప్రాజెక్టులో 3.5 టీఎంసీలకు గాను 0.38 టీఎంసీ మాత్రమే ఉంది. శ్రీరామ్ సాగర్ 80 టీఎంసీలకు గాను 19 టీఎంసీలే ఉంది. నిజాం సాగర్ 17 టీఎంసీలకు గాను కేవలం 6 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. సో సిచ్యువేషన్ చాలా వరెస్ట్గా ఉంది. అప్పర్ మానేరు, ఎల్లంపల్లి, లోయర్ మానేరు ఇవన్నింటిలో కూడా డెడ్ స్టోరేజ్ కనబడుతున్నది. మరి ఎట్లా అన్నది చూడాలి. హైదరాబాద్ మీద కూడా ఇబ్బంది అట. వర్షాలు లేక నీటి సమస్య, వాటర్ బోర్డు పొదుపు చర్యలు. సమస్య ఎక్కడొస్తుందంటే హైరైజ్ బిల్డింగ్లతో సమస్య వస్తున్నదట. సిటీలో ప్రధానంగా వెస్ట్ సిటీలో నీటి కొరత తీవ్రంగా ఉంది. వెస్ట్ అంటే ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, తెల్లాపూర్, షేర్లింగంపల్లి ఏరియాలు మొత్తం. ఐటీ కారిడార్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ,
షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ప్రాంతాల్లో హైరైజ్, మల్టీ స్టోర్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, టౌన్షిప్లు వంటివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొందరు 2000 నుంచి 3000 అడుగుల వరకు బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడంతో ఆయా ప్రాంతాల వాసులు వాటర్ బోర్డు అందించే ట్యాంకర్లపైన ఆధారపడుతున్నారు. గత మే నెలలోనే అత్యధికంగా రోజుకు 18,000 వరకు ట్యాంకర్లు బుకింగ్ జరిగితే తాజాగా రోజుకి 20,000 ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయట. 20,000 ట్యాంకర్స్. దీంతో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అధికారులు కోత నిర్ణయం తీసుకున్నారు. నీటిని వృధా చేస్తే క్రిమినల్ కేసట. ఇప్పటికే సిటీలో పెరుగుతున్న నీటి ఎద్దడిని నివారించడానికి వాటర్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాగునీటిని వృధా చేసే వారికి జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తున్నారట. ఫస్ట్ మీరు ఈ బెవరేజెస్ కంపెనీలకు కూడా ఈ వాటర్ని పొదుపుగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అవసరమైతే వాటిని ఆపి ప్రజలకి మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అది తాగకపోతే వచ్చే నష్టం ఏం లేదు. కొంత ఆదాయం ప్రభుత్వానికి నష్టం జరిగినా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ జనాలు బతకాలి కదా నీళ్ళు తాగి. జంట నగరాల్లో ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. తాగునీళ్ళు పొదుపు వాడమే ఎట్లా నాకు అర్థం కాదు. నీళ్ళు తక్కువ తాగాలనా ఏంది? రాబోయే రోజుల్లో ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు చూపుతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ఇంట్లో వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ముందు చూపు లేకపోతే భవిష్యత్తులో నీటి కరువు తీవ్రంగా ఉంటుంది. అధికారులు చెప్తున్నారు ఈ మాట. సో సిచ్యువేషన్ వరస్ట్గా మారుతుందని చెప్తున్నారు.